హలో! వెల్కమ్ టు ఏఆర్‌కే టీవీ. సో, నౌఎడేస్ అందరిని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది స్ట్రెస్. ఇంతకుముందంటే అమ్మమ్మ, తాతయ్యలు ఉండేవాళ్ళు. ఏదైనా చిన్న సమస్యొచ్చినా అదెంతలే అని చెప్పి ఏదో ఒక సొల్యూషన్ చేసేవాళ్ళు. అక్కడితో ఆ సమస్య పరిష్కారం అయిపోయేది. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటున్నాము. పిల్లలే కాదు పెద్దవాళ్ళలో గూడా ఎక్కువ స్ట్రెస్. చిన్న చిన్న విషయాలు కూడా స్ట్రెస్ అయిపోతున్నారు. మరి దానంతటికి మనకి సొల్యూషన్ ఏంటి? జనరల్‌గా అందరూ చెప్పేదేంటంటే మెడిటేషన్ చేసుకోండి. లేదంటే ఏదన్నా టెంపుల్‌కి వెళ్ళండి అని చెప్పి. మరి మెడిటేషన్‌లో కూడా సహజ యోగము అనే ఒక మెడిటేషన్ ఉందని, అది చాలా శక్తివంతమైందని మీకు తెలుసా? సహజ యోగి ఇంకా అగ్రికల్చరల్ కన్సల్టెంట్ నాగరాజు గారు మనతో ఉన్నారు. అసలేంటి సహజ యోగం అంటే ఏంటి? దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే మేము మెడిటేషన్ అని విన్నాం గానీ, సార్ ఇప్పుడు ఈ సహజ యోగం అంటే ఏంటి? దానివల్ల ఇంకా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయో మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. తప్పకుండా. సహజయోగము 1970 మే 5 రోజు పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రారంభించారు. దాదాపు 54 సంవత్సరాలు దాటిపోయింది. 140 దేశాల్లో లక్షల మంది సహజయోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరన్నట్టుగానే ప్రస్తుత జీవన శైలిలో మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఎప్పుడూ వినని, చూడని ఆరోగ్య సమస్యలు, కొన్ని వేల హాస్పిటల్స్, కొన్ని లక్షల మంది పేషెంట్స్ మానసిక ఒత్తిడితో, ఆరోగ్య సమస్యలతో మన యొక్క సమాజంలో మనం చూస్తున్నాం. అయితే సహజయోగ వ్యవస్థాపకురాలు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు, వారు ఎంబీబీఎస్ చదివారు, డాక్టర్ వారు. లాస్ట్ ఇయర్ వారి 100వ జన్మోత్సవ సంవత్సరం మేము గడుపుకున్నాం. శ్రీ మాతాజీ గారు ఒక 100 దేశాలకు పైగా పర్సనల్గా వారు ప్రయాణం చేసి కొన్ని లక్షల మందికి ఆత్మ సాక్షాత్కార ప్రసాదం ఇచ్చారు, ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి, శరీరంలో ఉన్నటువంటి వెన్నెముక కింది భాగంలో త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఒక ఎముక, దాని పేరు సాక్రం అంటాం. ఆ ఎముకలో 3.5 కాయిల్స్, అంటే 3.5 చుట్లలో ఉన్నటువంటి శక్తి, ఏదైతే కుండలిని శక్తి అని మనం సంస్కృతంలో చెప్పుకుంటాం, ఆ శక్తి నిద్రావస్థలో ఉంటుంది. మానవుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ, కులము లేదు, మతము లేదు, పేదవాడు లేడు, ధనికుడు లేడు, విద్యావంతుడు లేడు, అక్షరాస్యుడు లేడు, నిరక్షరాస్యుడు లేడు. ఏంటంటే ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ శక్తి 7 చక్రాలను చైతన్యపరిచి, వాటినే ప్లెక్సెస్ అంటాం, శక్తి కేంద్రాలు అంటాం. మన శరీరంలో 3 నాడులు ఉంటాయి. ఏ శరీరం అంటే మనకు స్థూల శరీరము, సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మధ్యనాడి, దాన్ని మనం సుషుమ్న నాడి అంటాం. మెడికల్ టర్మినాలజీలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఆ సుషుమ్న నాడిలో ఉన్నటువంటి ఈ కుండలిని పైన ఉన్నటువంటి 6 చక్రాలు, కుండలిని సాక్రం బోన్ కింద ఉన్న చక్రం మూలాధారం, దానిపైన ఉన్నటువంటి చక్రం స్వాధిష్టానం, స్వాధిష్టానం పైన ఉన్నటువంటి చక్రం నాభి, హృదయ చక్రం మన హృదయంలో ఉంటుంది. తర్వాత విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రం అని మొత్తం 7 చక్రాలు, శక్తి కేంద్రాలు ఉంటాయి. వాటినే మనం ఇంగ్లీష్లో ప్లెక్సెస్ అంటాం, ఎనర్జీ సెంటర్స్ అంటాం. తర్వాత మనకు 3 నాడులు ఉంటాయి. ఆ 3 నాడుల్లో కూడా మన యొక్క పురాణాల్లో మన యొక్క భారతదేశం చాలా గొప్ప దేశం, మనందరికీ తెలుసు. యోగ భూమి, కర్మభూమి. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో కొన్ని వందల దేశాలు, చాలా దేశాలు మనల్ని ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మన యొక్క సంస్కృతి యోగ భూమి. ఇక్కడ యోగము పుట్టినటువంటి దేశం భారతదేశం. అందుకే జూన్ 21 రోజు ఇంటర్నేషనల్ యోగా డేగా కొన్ని వందల దేశాలు, వాళ్ళ యొక్క మతము ఏదైనా కూడా, యోగా అంటే ఇది సైన్స్, సహజ యోగా అంటే ముఖ్యంగా శ్రీ మాతాజీ గారు, పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు స్థాపించినటువంటి సహజ యోగం, ఇది మెటా సైన్స్ అని రష్యన్స్ చెప్పారు. అంటే మోర్ దాన్ సైన్స్ని మెటా సైన్స్ అంటారు. అంటే ఏది కూడా మూఢ నమ్మకం అంటాం కదా, అలాగా బ్లైండ్ ఫెయిత్గా కాకుండా ప్రతిదీ కూడా మనం అనుభవిస్తాం. ప్రతిదీ కూడా మనం, దానివల్ల మనకు ఏమవుతుంది, కుండలిని జాగృతి వల్ల, ఆత్మ సాక్షాత్కారం వల్ల, అంటే ఆత్మ సాక్షాత్కార అనుభూతి ప్రథమంగానే సహజయోగంలో ఫస్ట్ క్లాస్లోనే ప్రతి ఒక్కరు అనుభూతి చెందుతారు. సో ఇందులో థియరీ ఉండదు, అంత ప్రాక్టికల్స్ అండి. సో శ్రీ మాతాజీ గారు స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని దశాబ్దాలు గడిచింది, 5 దశాబ్దాల దాకా గడిచింది.
ఇప్పటి వరకు కూడా ఇందులో ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉండదు. అంటే డబ్బు అనే ప్రసక్తి సహజయోగంలో ఉండకుండా శ్రీ మాతేజ్ గారు మనకు ఈ మానవాళికి అందించారు. ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఉంటుందో, స్పిరిచువల్ లైఫ్ ఉంటుందో, ఆ స్పిరిచువల్ లైఫ్లో డబ్బు ప్రస్తావన లేనటువంటి యోగా ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే అది సహజ యోగా. సహజ యోగా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే దానికి అర్హత ఏంటి అంటే ఎలాంటి ఇది మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఫస్ట్ మనకి మెడిటేషన్ చేయాలి అనేటువంటి కోరిక ఉండాలి. అందుకే యష్ మాతేజ్ గారు కొత్తగా వచ్చే సీకర్స్ని వాళ్ళని ఏమంటారంటే సత్యాన్వేషకులు అంటారు. అంటే ధ్యానముపై ఆసక్తి కలవారు. అన్నీ కొనొచ్చు ప్రపంచంలో, కానీ ధ్యానాన్ని కొనలేం. ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎంత కోటీశ్వరుడైనా సరే ధ్యానాన్ని కూర్చొని ఏకాగ్రతతో ధ్యానంలో తన యొక్క చిత్తాన్ని సహస్రారం మీద ఉంచుకొని ఒక 10 నిమిషాలు ఉదయం సాయంత్రం ధ్యానం చేయాలి. మరి ఈ సహజయోగం చాలా కఠినమైన నియమాలు ఉన్నాయా అంటే ఏమీ లేవండి. సహజయోగం చాలా ఈజీ అంటే సులభము, సరళము. ఈ ప్రపంచంలో అందుకే విదేశీయులు కూడా మన భారతదేశానికి మా యొక్క వర్క్షాప్స్ అవుతాయి, నేషనల్ వర్క్షాప్స్. అవన్నీ కూడా గణపతిపులి అని మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో సముద్రం తీరాన జరుగుతుంది ప్రతి డిసెంబర్ 10 రోజులు. అలాగే శ్రీ మాతేజీ గారి జన్మస్థలమైనటువంటి చింద్వారా మధ్యప్రదేశ్లో మార్చ్ 21. శ్రీ మాతేజీ 1923 మార్చ్ 21. చింద్వారా అనే డిస్టిక్ అంటే అది మధ్యప్రదేశ్లో ఉంది. పూర్వం అది మహారాష్ట్రలో ఉంటుంది. అక్కడ జన్మించారు. శ్రీ మాతేజీ తల్లిదండ్రులు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అండి. స్వాతంత్రం రాకముందే శ్రీ మాతేజీ గారు ఫాదర్ ప్రసాదరావు సాల్వే గారు మన భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ మెంబర్ అండి. వారు గొప్ప అడ్వకేట్, వారు న్యాయ నిపుణులు. తర్వాత శ్రీ మాతేజ్ గారు మదర్, వారు కూడా గొప్ప మ్యాథమెటిషియన్. శ్రీ మాతేజ్ గారు వివాహం అయింది. శ్రీ మాతేజ్ గారు హస్బెండ్ సర్ సిపి శ్రీవాస్తవ అంటారు. వారు ఐఏఎస్, ఇప్పుడు ఐఏఎస్ అంటున్నాం, అప్పుడు స్టార్టింగ్లో వాళ్ళని ఐసిఎస్ అనేవాళ్ళు, ఇండియన్ సివిల్ సర్వీసెస్. వారు చాలా గొప్ప నీతి నిజాయితీతో ఉన్నటువంటి మహానీయుడు. వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వారితో పాటుగా వారికి సెక్రటరీగా చేశారు. దాని తర్వాత అంతర్జాతీయ ఇండియాలో షిప్పింగ్ కార్పొరేషన్ ఎండీగా చేశారు. తర్వాత అంతర్జాతీయ అంటే మన యొక్క యునైటెడ్ నేషన్స్కి ఉన్నటువంటి దాంట్లో షిప్పింగ్ కార్పొరేషన్స్, దాంట్లో మ్యారిటైమ్ సర్వీసెస్లో వారు డైరెక్టర్ జనరల్గా చేశారు. వారికి చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ కూడా అవార్డు వచ్చింది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క శాంతి అవార్డు కూడా వారికి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా వారు తీసుకోవడం జరిగింది. సో ఇంత గొప్ప హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి, అందులో శాలివాహన వంశస్థురాలైనటువంటి శ్రీ మాతేజీ గారు వారి యొక్క సంపద అంతా కూడా సహజయోగానికే ఇచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే కనుక మనకి శ్రీ మాతేజీ గారి యొక్క మనం వర్క్షాప్స్ చూస్తే ఢిల్లీలో అవుతుంటుంది, నాగ్పూర్లో అవుతుంటుంది, పూణేలో అవుతుంటుంది. సో డిఫరెంట్ ప్లేసెస్లో, మన హైదరాబాద్లో కూడా మేడిపల్లిలో, ఉప్పల్ ప్రాంతంలో మేడిపల్లిలో ఒక ఆశ్రమం ఉందండి. అక్కడ ఓన్లీ మెడిటేషన్ చేస్తారు. 365 days డే టైంలో ఓపెన్ ఉంటుంది. ఎవరైనా అక్కడికి వాకిన్ వెళ్ళొచ్చు. మేము చాలామంది హైదరాబాద్లో కూడా కొన్ని వేల మంది డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, అంత హైలీ విద్యావంతులు ఉన్నారు, గృహిణులు ఉన్నారు, చాలామంది సైంటిస్టులు ఉన్నారు. అందరం కూడా వాలంటీర్గా వెళ్ళి అన్ని విద్యా సంస్థలు, మెడికల్ సైన్స్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో, స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో వాలంటీర్గా వెళ్ళి పిల్లలకి ముఖ్యంగా ఈ మెడిటేషన్ని టీచ్ చేస్తున్నాం. ఒక 30 minutes క్లాస్లో వాళ్ళకి ఈ అనుభూతిని ఇస్తున్నాం పిల్లలకి. ఉదయం ప్రేయర్ టైంలోనే వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు. మినిమం టైం ఇట్లా ఇంత టైంలో చేయాలి, ఇంత టైంలో చేయాలి అంటే అలా వస్తేనే మనకు ఆ బెనిఫిట్స్ వస్తాయని ఏమన్నా? 30 minutes ఫస్ట్ క్లాస్లో, 30 to 40 minutes మనకి ప్రథమమైన ఫస్ట్ క్లాస్లో మనం చేయించడం జరుగుతుంది. ఒక 5 steps ఉంటాయి. అది చేయించవచ్చు. మనం చర్చించుకున్నట్టుగానే సహజయోగానికి ఎలాంటి నియమాలు లేవు. ఈవెన్ మీరు కుర్చీలో కూర్చొని కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కఠినమైన ఆసనాలు ఉండవు. కానీ మీరు కళ్ళు మూసుకొని మీ యొక్క మనకున్నటువంటి 2 చేతులు ఏవైతే ఉన్నాయో, మనం ఎడమ వైపు ఉన్నదాన్ని మనం ఎడమ పార్శ్వం వైపు ఉన్నదాన్ని ఇడనాడి అంటాం, కుడివైపు ఉన్నదాన్ని క్రియాశక్తి, దీన్ని మనం పింగళ నాడి అంటాం, మధ్యస్థగా ఉన్నది సుషుమ్న నాడి అంటాం. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇచ్ఛాశక్తి, కుడివైపు ఉన్నది క్రియాశక్తి. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం తమో గుణము అంటాం, రైట్ సైడ్ ఉన్నదాన్ని రజోగుణము అంటాం, సెంటర్లో ఉన్నది సత్వగుణము అంటాం. అంటే శ్రీ మాతేజ్ గారు ఎలా చెప్పారు సహజయోగంలో అంటే, లెఫ్ట్ సైడెడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా గతించిన దాని గురించి
ఎక్కువగా ఆలోచించడం వల్ల వాళ్ళకి కొన్ని లక్షణాలు వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఎక్కువ టూ మచ్ లెఫ్ట్ సైడెడ్ ఉన్నవాళ్ళు. ఎలాంటి లక్షణాలంటే సోమరితనము, హ్మ్. ఏ పని కూడా కంప్లీట్ చేసుకోకపోవడం, ప్రతిదీ పోస్ట్‌పోన్ చేసుకోవడం, వాళ్ళు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, వాళ్ళు మానసికంగా ఇంట్రోవర్ట్స్‌గా ఉండటం. హ్మ్. సో, వాళ్ళు ఏదో మూలలో కూర్చోవటం, ఎవరితో కలవకపోవటం, చాలా ఐసోలేటెడ్‌గా ఉంటారు. హ్మ్. వాళ్ళకి లెఫ్ట్ సైడ్ చాలా డిసీజెస్ అనేవి కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి. సో, అది మంచిది కాదని చెప్పారు. సో, రైట్ సైడెడ్ ఉన్నవాళ్ళు టూ మచ్ ప్లానింగ్, టూ మచ్ థింకింగ్, టూ మచ్ ఫ్యూచరిస్టిక్ ఉండడం వల్లకి అగ్రెసివ్‌గా ఉంటారు. చాలా కోపం తొందరగా వస్తుంది. అందరిని డామినేట్ చేస్తుంటారు. సో, వాళ్ళకెలా అంటే రైట్ సైడెడ్ ఉన్న లివర్ ఎక్కువగా హీట్ అయిపోయి మనకిక్కడ అబ్డోమిన్ పైన లివర్ హీట్ అయిపోయి దాని ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడి వాళ్ళకి డయాబెటీస్ కానీ, వాళ్ళ హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్, చాలా సో మెనీ రైట్ సైడెడ్ డిసీజెస్ వాళ్ళు అన్నెసెసరీగా ఆ బిహేవియర్ వల్ల తెచ్చుకుంటారు. హ్మ్. సో, ఏది మంచిది సహజయోగంలో శ్రీ మాతాజీ గారు చెప్పింది ఏంటంటే బీ ఇన్ ప్రెజెంట్. ప్రెజెంట్‌లో ఉన్నామన్నమాట. హ్మ్. ప్రెజెంట్‌లో ఉండటం వల్ల ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అది చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక 21 డేస్, 1 మంత్ మనం సహజయోగ మెడిటేషన్ చేయటం వల్ల ఏం డబ్బులేం ఖర్చవ్వవు గదా! హ్మ్. ఓన్లీ ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు అవును. కూర్చుంటే ఇంట్లో అయినా సరే, ఆఫీస్‌లో అయినా సరే వీలైతే ఒక 10, 15 నిమిషాలు మన కోసం, వేరే వాళ్ళ కోసం కాదు. ధ్యానం చేసేది ఎవరి వాళ్ళ కోసం. చేసుకుంటే ఎన్నో అద్భుతాలు వాళ్ళకొస్తాయి. హ్మ్. రీసెంట్‌గా మనం కరోనా వైరస్ పీరియడ్ క్రాస్ అయ్యాం. చాలామంది మెడిటేషన్ వైపు వచ్చారు. ఎందుకంటే డాక్టర్స్ చెప్పారు, ఇంకా మేము మెడికేషన్స్‌తో కంట్రోల్ చేయలేనివి, మీకు నెక్స్ట్ ఉంది మెడిటేషన్. మెడిటేషన్ వల్ల ముఖ్యంగా మన సహజయోగంలో చూసిందేంటంటే, చాలా ఇమ్యూనిటీ డెవలప్ అయింది. అంటే ఇది సైన్స్ ప్రూవ్ చేశారు. మనలో రోగ నిరోధక శక్తి పెరగటం చాలామంది విదేశీయులు గాదు, స్వదేశీయులు, మన భారతీయులు గూడా చాలా దీన్ని నమ్మారు. హ్మ్. సో, అందు గురించని జెప్పేసి దీనివల్ల ఏంటంటే, ఫిజికల్ స్ట్రెంత్ కన్నా మనకి మానసికమైనటువంటి బలం వస్తుంది ఈ ధ్యానం చేయడం వల్ల. ఓకే. సో, అందు గురించి ఏంటంటే, సహజయోగం వల్ల లాభాలు మీరు అడిగినట్టుగా ఏంటంటే, మానసికమైనటువంటి ఒత్తిడిలో నుంచి బయటికి రావచ్చు. హ్మ్. దాన్ని స్ట్రెస్ మేనేజ్‌మెంట్, స్ట్రెస్‌ని ఓవర్‌కమ్ అవ్వచ్చు. హ్మ్. హ్మ్. 2 ఫిజికల్ అంటే ఇంక్లూడింగ్ క్యాన్సర్ కూడా ఎలాంటి అంటే ఈరోజు రేపు ఏ ఆర్గాన్‌ను వదలట్లేదు క్యాన్సర్. అవును. ఈవెన్ బ్లడ్ క్యాన్సర్, ఈవెన్ లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, హ్మ్. థ్రోట్ అన్ని క్యాన్సర్స్. సో, అవన్నీ కూడా మనకి సహజయోగ మెడిటేషన్ ద్వారా సహజయోగ టెక్నిక్స్ చెప్పారు శ్రీ మాతేజ్ గారు. ఆ టెక్నిక్స్ ద్వారా ఈ ఇన్‌క్యూరబుల్, ఈ క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా ఓవర్‌కమ్ అవ్వచ్చు. మనకి ఇంటర్నేషనల్ సహజయోగ హెల్త్ సెంటర్ కూడా బాంబేలో, వాషీలో ఉంది. హ్మ్. ఓన్లీ అక్కడ మనకి సహజయోగీస్ ఈ ఈ మెథడ్ ద్వారానే చాలామంది బ్యాలెన్స్‌లోకి రావటం. అంటే డిసీజ్ రాకుండా చేసుకోవచ్చా? డిసీజ్ వచ్చినా గాని దాన్ని క్యూర్ చేసుకునే రెమెడీస్ కూడా ఉన్నాయా? మంచి క్వెషన్ అడిగారు. డిసీజ్ రాకుండా ఉండి చేసుకుంటూ ఉంటే ఎలాంటి డిసీజెస్ రావు. హ్మ్. ఒకవేళ వచ్చినంక కూడా సహజయోగంలోకి వచ్చి క్యూర్ చేసుకోవచ్చా అంటే ఓన్లీ డిసీజెస్ కోసమే సహజయోగంలోకి రావటం కాదు. హ్మ్. సహజయోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మనకి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటం. ఏదైనా ఆత్మ సాక్షాత్కారం పొందటం అంత ఈజీయా? కుండలిని జాగృతి అంత ఈజీయా అని చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాళ్ళు అంటారు. హ్మ్. ఎందుకంటే కుండలిని జాగృతి అవుతే కొంతమంది ఏం చెప్పారంటే చాలా హీట్ జనరేట్ అవుతుంది. అది నెగెటివ్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. హ్మ్. కానీ అది శ్రీ మాతేజ్ గారు చెప్పారేంటంటే ఒక సద్గురు అంటే ఒక ఆల్రెడీ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి గురువు ద్వారా అడ్వాన్స్ రియలైజేషన్ అంటే కొన్ని వేల మంది, వందల మంది మనము ఆ అనుభూతిని పొందవచ్చు. అంటే గృహస్థుగా ఉంటూనే. హ్మ్. అంటే ఇక్కడేంటంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే మోక్షము, ఇది గృహస్థుగా ఎలాంటి పెళ్లి అలాగా చేసుకోకుండా హిమాలయాలకెళ్ళటం, డీప్ ఫారెస్ట్‌లోకెళ్ళటం, ఈ సొసైటీకి దూరంగా ఎళ్ళిపోయి అక్కడ తీసుకోవటం, అలా ప్రయత్నం చేశారు. అంటే కొన్ని దశాబ్దాలు నుంచి శతాబ్దాల నుంచి ప్రయత్నం చేశాడు మానవులు. కానీ ఒకరికో ఫింగర్ టిప్స్ మీద ఉన్నారు అలాగా. హ్మ్. సో, శ్రీ మాతాజ్ గారు ఏం చేశారంటే ఇప్పుడు ఇది అందరూ అర్హులే. ఒకటే ఏంటంటే మనం మన యొక్క సంస్కృతి, భారతదేశ సంస్కృతి, మన నియమాలు అంటే మన యొక్క మర్యాద పురుషోత్తంలాగా ఎట్లాగైతే ఉంటామో అట్లాగా ప్రోటోకాల్ డిసిప్లిన్‌గా ఉంటూ హ్మ్. ఈ మెడిటేషన్ చేసుకుంటూ ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందవచ్చు. అందుకే చాలామంది విద్యావంతులు మా దగ్గర, చాలామంది సైంటిస్టులు, డాక్టర్స్ కానీ, డాక్టర్సే కొన్ని వందల మంది డాక్టర్స్ మా భారతదేశంలో ఆహ్, ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కొంతమంది లక్షల మంది సహయోగిస్తున్నారు. వేల మంది కాదు, హ్మ్. లక్షల మంది సహయోగిస్తున్నారు. హ్మ్. ముఖ్యంగా ఈ సహజయోగం ద్వారా వ్యవసాయ రంగంలో, బికాజ్ నేను వ్యవసాయ రంగ నిపుణుడిగా నేను కూడా అందులో చూశాను. హ్మ్. చాలామంది ఏంటంటే ఈ వైబ్రేషన్స్ ఏవైతే మనం చేతుల్లో 2 చేతుల్లో కుండలిని జాగృతి అయినప్పుడు 2 చేతుల్లో మనం అనుభూతి చెందుతాం. ఆ హ్మ్. అనుభూతి చెందినటువంటి వైబ్రేషన్స్‌ని మనం మొక్కలకి కూడా అందిస్తున్నాం నీటి హ్మ్. ద్వారా. నీటిని వైబ్రేట్ చేసి మొక్కలకి ఇవ్వటం వల్ల
ఆ క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఈ నీటిని వైబ్రేటెడ్ వాటర్ అంటాం. అంటే మన బాడీ నుంచి 2 చేతుల్లో మనం అనుభూతి చెందేది. తర్వాత ఈ ఫాంటినెల్లా బోన్ ఏరియా అంటాం, సహస్రారం. ఇక్కడి నుంచి ఎమిట్ అయ్యేటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ వైబ్రేషన్స్‌ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని సైంటిస్ట్ చెప్తున్నారిప్పుడు. ఈవెన్ ఈ వైబ్రేషన్స్‌ని ఒక కెమెరా ద్వారా షూట్ చేయొచ్చు. ఆ కెమెరా రష్యాలో ఉంది, మాస్కోలో అని ఒక సైంటిస్ట్, నేను ఒక సెమినార్‌లో చెప్తుంటే వారు ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్, వారు చెప్తా ఉన్నారు. అంటే ఇదేంటంటే మనకు ప్రూవెన్ సైన్స్. ఓకే. సో, అయితే ఇప్పుడు ఈ మెడిటేషన్ నార్మల్‌గా మెడిటేషన్ అంటే కూర్చుంటారు ప్రశాంతంగా ఓం చాంటింగ్ గాని, లేకపోతే అసలేం కాకపోయినా జస్ట్ మన బొట్టు పెట్టుకునే దగ్గర కొంచెం కాన్సంట్రేట్ చేసి అలా ప్రశాంతంగా కూర్చోండి అని చెప్తారు. అంటే సేమేనా? లేకపోతే సహజ యోగా అంటే వేరే ఫార్ములాస్ వేరే పద్ధతులున్నాయా? సహజయోగంలో ఆత్మ సాక్షాత్కారం అంటే ఫస్ట్ 5 స్టెప్స్ ఉంటాయండి. హ్మ్. 5 స్టెప్స్ ఏముంటాయంటే మనం ఈ క్రియాశక్తి, ఈ కుడి చెయ్యి ఏదైతే ఉందో క్రియాశక్తి అన్నాం హ్మ్. కదా! హ్మ్. యాక్షన్ ఛానెల్‌లో. హ్మ్. ఈ కుడి చేతిని మూవ్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ 2 చేతులు తెరిచి ఉంచుకుంటాం. మనం కాళ్ళకి చెప్పులు లేకుండా 2 కాళ్ళు భూమాతకి టచ్ అయ్యేటట్టుగా కూర్చుంటాం. కుర్చీలో ఓకే. కూర్చుంటే. ఓకే. కింద కూర్చుంటే పద్మాసనం వేసుకొని కూర్చుంటాం. హ్మ్. ఫస్ట్ స్టెప్ కుడి చేతిని మన ఎడమ హృదయం పైన పెట్టుకుంటాం. ఇక్కడ మనస్సులోనే చెప్పుకుంటాం, మాతాజీ, ఓ మదర్, తల్లి, నేను కేవలం ఆత్మను మాత్రమే అని చెప్పుకుంటాం. రెండో స్టెప్ ఇదే చేతిని మన ఎడమ షోల్డర్ పై నుంచి తీసుకొని వచ్చి వెన్నుపూస దగ్గర ప్రెస్ చేసి మనకు మన తలను కుడివైపుగా తిప్పుకొని మనస్సులోనే మాతాజీ మదర్, అంటే మన యొక్క కుండలిని మాత ఉంది కదా, మన యొక్క డివైన్ ఎనర్జీ, హ్మ్. మదర్ని మదర్ అంట, అమ్మ అంట, తల్లి అనుకోవచ్చు, మన ఇష్టదైవాన్ని ఏదైనా మనస్ఫూర్తిగా మనం ఏం చెప్పుకుంటాం అంటే, మాతాజీ, నేను నిర్దోషిని. నేను దోషిని కాదు. నేను ఆత్మ లేనప్పుడు నేను దోషిని ఎలా అవుతాను తల్లి? ఇది మనసులో అనుకుంటాం. ఇక్కడ మనం ఏంటంటే, ఇక్కడ విశుద్ధి వెనకాల అంటే మన మెడ వెనక భాగం. ఓకే. మూడవది మన కుడి చేతిని మన నుదిటి పైన ప్రెస్ చేసి, మన తలనొప్పిగా ఉన్నప్పుడు ఎలా ప్రెస్ చేస్తాం, ప్రెస్ చేసి హ్మ్. తలను కొంచెం భూమాత వైపుగా ఇలాగా ఉంచేసి మనస్సులోనే, ఓ శ్రీ మాతాజీ, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. మనల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళను, మనం శత్రువులుగా భావించే వాళ్ళందరినీ క్షమించాలి. క్షమిస్తే మనకు ఈ మైగ్రేన్ గానీ, ఈ సైనసైటిస్ గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ, హెడేక్స్ గానీ ఏమి ఉండవన్నమాట. హ్మ్. ఫోర్త్ స్టెప్ మన తల వెనక భాగంలోకి తీసుకొచ్చి తలను ఆకాశం వైపు ఉంచి, ఓ భగవంతుడా, లేదంటే అమ్మ మాతాజీ, నేను తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా తప్పిదములు చేసి ఉన్నట్టయితే నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాం. అంటే ఓకే. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ ఐ హావ్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్, కైండ్లీ ఫర్గివ్ మీ అని అడుగుతాం. ఓకే. తెలిసి మానవులం కదా, తెలుసో తెలియకో మన యొక్క స్థితిని బట్టి ఏవో తప్పులు చేస్తుంటాం. ఆ భగవంతుని ప్రార్థిస్తాం అన్నట్టు మనస్సులో. ఆ తల్లిని, ఆహ్, ఆహ్, మన యొక్క పరమాత్మని. తర్వాత అదే కుడి చేతిని చేతి వేళ్ళని వెనక్కి అంటే పుష్ బ్యాక్ యువర్ ఫింగర్స్, ఇట్లా స్ట్రెచ్ యువర్ హ్యాండ్. ఈ యొక్క చేతిని తల పై భాగంలోకి ప్రెస్ చేస్తే ఎక్కడైతే బ్రహ్మరంధ్రం ఉంటాం. హ్మ్. చిన్నప్పుడు మన అమ్మ ఇక్కడ ఆయిల్ పెట్టేది. మెత్తగా ఉండేది. అక్కడ పల్సేట్ అవుతూ ఉంటుంది ఈ ప్రాంతం. దీన్నే నాడి. బ్రహ్మరంధ్రం అంటాం. హ్మ్. ఇక్కడ ప్రెస్ చేసి 7 సార్లు చేతిని క్లాక్ వైజ్‌గా సవ్య దిశలో తిప్పుతూ, ఓన్లీ చర్మం మాత్రమే తిప్పుతూ, స్కల్ కాకుండా ఓకే. తిప్పుతూ మనస్సులోని, శ్రీ మాతాజీ, నాకు నా యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వండి. కైండ్లీ గ్రాంట్ మై సెల్ఫ్ రియలైజేషన్. శ్రీ మాతాజీ, నాకు నా యొక్క ఆత్మ సాక్షాత్కార అనుభూతిని ఇవ్వండి తల్లి అని హ్మ్. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. ఇలా 2 చేతులు ఇలా ఉంచుకుంటాం. ఇది ఫస్ట్ ఓకే. క్లాస్‌లో మనం 5 స్టెప్స్ చేస్తాం. మళ్ళీ ఓకే. చేయం ఇది. ఓన్లీ ఫస్ట్ క్లాస్‌లోనే ఆల్రెడీ ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగిని సమక్షంలో శ్రీ మాతాజీ గారి చిత్రపటం ముందు కూర్చొని ఇది చేస్తాం. హ్మ్. ఇది చేసిన తర్వాత మన యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్, రైట్ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్, పంచభూతాలు అంటాం కదండీ! హ్మ్. హ్మ్. భూమి, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు, వాయువు. జలము అంటాం కదా! హ్మ్. వీటి 2 వాటితో మనం లెఫ్ట్, రైట్ క్లియర్ చేసుకుంటాం. ఓకే. శుద్ధి చేసుకుంటాం. నాడీ శుద్ధి అని. ఓకే. ఒకటేంటంటే ఇడానాడిని ఎలా శుద్ధి చేసుకుంటాం అంటే భూమాత వైపు కుడి చేతి నుంచి కుర్చీలో కూర్చొని ఇలా చూయిస్తే సరిపోతుంది. హ్మ్. కింద కూర్చుంటే టచ్ చేసినా పర్లేదు. హ్మ్. ఇలా ఉంచేసి, భూమాత తల్లి, నా యొక్క ఎడమ పార్శ్వపు వైపు ఉన్నటువంటి అన్ని దోషాలు, బాధలు అన్నీ తొలగించండి అని ప్రార్థిస్తాం. ఓకే. సో, ఇంగ్లీష్‌లో కైండ్లీ క్లియర్ మై లెఫ్ట్ సైడ్, నా ఎడమ పార్శ్వాన్ని శుద్ధి చేయండి అని అడుగుతాం. ఓకే. అలాగే రైట్ హ్యాండ్‌ని ఇలా ఉంచేసుకొని ఆకాశతత్వం. ఆకాశం అంటే ఈథర్ కూడా ఒక ఎలిమెంట్ అండి. హ్మ్. మనం ఎడమ పార్శ్వాన్ని అంటే లెఫ్ట్ ఇడానాడిని భూమాత యొక్క సహాయంతో మనం శుద్ధి చేసుకున్నాం ఇక్కడ ఒక 2 మినిట్స్. తర్వాత మన యొక్క పింగళ నాడి అంటే కుడి వైపుని మన యొక్క ఆకాశతత్వం ద్వారా ఎలా తొలగించుకుంటాం అంటే, మన చిత్తాన్ని సహస్రారం పైన ఉంచి, శ్రీ మాతాజీ, ఓ మదర్, తల్లి, నా యొక్క పింగళ నాడి అంటే రజోగుణం వైపు అంత వేడిని, బాధలను, దోషాలను ఆకాశతత్వం ద్వారా తొలగించు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. 1, 2 మినిట్సే.
చేసిన తర్వాత అప్పుడు రైట్ హ్యాండ్లో మనకి కూల్ వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి, అనుభూతి ఎక్కువగా చెందుతాం. అప్పుడు 2 చేతులు సమాంతరంగా పెట్టుకుంటాం. 2 శుద్ధి అయినాక సుషుమ్న నాడిని ఎలాగా, మధ్యస్థ నాడిని ఎలా శుద్ధి చేసుకుంటాం అంటే 2 చేతులు సమానంగా భూమాత పైన ఉంచి, ఓ భూమాత, ఓ మదర్ ఎర్త్, కైండ్లీ క్లియర్ మై సుషుమ్న నాడి, అంటే నన్ను సమతుల్యంలో ఉంచండి తల్లి, నాలో ఉన్నటువంటి బాధలు, నా మధ్యస్థ నాడి సుషుమ్న నాడిలో ఉన్నటువంటి అన్ని బాధలు, దోషాలు భూతత్వం ద్వారా తొలగించు తల్లి అని ప్రార్థిస్తాం. ఇది రోజు ఒక 10 మినిట్స్లో ఫస్ట్ 1 or 2 మినిట్స్ లెఫ్ట్ రైట్ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి సహజయోగంలో, దీంట్లో ఏమైనా కఠినమైనటువంటి ఆసనాలు లేవు, ఏమీ లేవండి. చాలా ఎందుకే సరళమైనది, సులభమైనది సహజయోగం. ఓకే. ఓకే గురుగారు. చూసారు కదండీ! సహజ యోగంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో, ఎలా చేయాలో అని చెప్పి, అంటే ఏదైనా గానీ ఒక్కసారి చేసి వదిలేస్తే మనకి రిజల్ట్ అనేది రాదు. సహజ యోగం అని కాదు, మెడిటేషన్ కూడా కంటిన్యూస్‌గా ఒక 21 డేస్, 40 డేస్ అలా చేస్తేనే మనకి బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఒక్కసారి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు, ఇక లైఫ్‌లో చాలా స్ట్రెస్ బరస్ట్ అయిపోయేవాళ్ళు ఒక్కసారి సహజ యోగాన్ని కూడా ట్రై చేసి చూడండి.